ఈ మధ్యే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించింది భారత సైన్యం. లక్ష్య సాధనలో సైన్యానికి అనేక సవాళ్లెదురయ్యాయి. ఎందుకంటే ఒకే సమయంలో 3 దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక్కడ పాకిస్తాన్తో బోర్డర్ ఒక్కటే, శత్రువులు మాత్రం 3. ఈ మాటలన్నది ఎవరో కాదు, ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ సింగ్. ఒకటే సరిహద్దు, 3 శత్రువులు. ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇండియన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ చేసిన వ్యాఖ్యలివి. న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ అనే అంశంపై ఫిక్కీ ఏర్పాటు చేసిన ఈవెంట్లో లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ పాల్గొన్నారు. పాకిస్తాన్ మిలిటరీ ఉపయోగిస్తున్న హార్డ్వేర్లో 81% చైనావేనని ఆయన చెప్పారు. తమ మిలిటరీ టెక్నాలజీని పరీక్షించేందుకు పాకిస్తాన్ లైవ్ ల్యాబ్లా చైనా వాడుకుంటోందన్నారు. టర్కీ కూడా పాకిస్తాన్కు బాగా సపోర్ట్ చేసింది, తాను చేయగలిగే సాయం చేసింది. డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కు చైనా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందించిందని రాహుల్ సింగ్ చెప్పారు. Firstly, one border, 2 adversaries. So we saw Pakistan one side, but adversaries were 2, and if I would say actually 4 or 3 actually. So Pakistan was the front face. We had China providing all possible support, and it's no surprise because if you were to look at statistics, in the last 5 years, 81% of the military hardware that Pakistan is getting is all Chinese. 81%. భారత్కు అత్యంత సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లెక్కల ప్రకారం 2015 నుంచి పాకిస్తాన్కు $8.2 బిలియన్ విలువైన ఆయుధాలను చైనా విక్రయించింది. 2020 నుంచి 2024 వరకు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆయుధాల ఎగుమతిదారుగా చైనా నిలిచింది. అందులో 63% పాకిస్తాన్కి వెళ్లాయి. పాకిస్తాన్ ఫైటర్ జెట్లలో సగం చైనావే. JF-17, J-10C లాంటి ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్కు విక్రయించింది చైనా. ఇప్పుడు 40 J-35 షెన్యాంగ్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంది పాకిస్తాన్. ఇవన్నీ దాయాదిని డ్రాగన్కి అతిపెద్ద క్లయింట్గా మార్చాయి. 2025లో యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశం చైనాను తన ప్రధాన శత్రువుగా భావిస్తోంది. అదే సమయంలో పాక్ను ఎదుర్కోవాల్సిన ఒక భద్రతా సమస్యగా పరిగణిస్తోందని పేర్కొంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది భారత్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ప్లానింగ్, లక్ష్యాలను ఎంచుకోవడం కోసం చాలా డేటాను పరిశీలించినట్లు లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ చెప్పారు. మొత్తం 21 లక్ష్యాలను గుర్తించామని, వాటిలో 9ని టార్గెట్ చేయడం సరైందని భావించారు. చివరి నిమిషంలోనే ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి ఉగ్రముఖులను మట్టుబెట్టింది భారత్. దాంతో పాకిస్తాన్ కూడా దాడులకు దిగింది. వాటికి భారత్ తగిన సమాధానం ఇవ్వడంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ చర్చలకు ముందుకొచ్చింది. 2 దేశాల డీజీఎంఓల మధ్య చర్చల అనంతరం కాల్పుల విరమణ మొదలైంది.